హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను స్లైస్ ఆఫ్ లైఫ్. మీరు ఇంకా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకు బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే, స్కిన్ కేర్ రొటీన్ అనేది నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నేను నా స్కిన్ కేర్ని ఏ విధంగా ఫాలో అవుతాను, మార్నింగ్ టైం నా స్కిన్ కేర్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. సో మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు బేసిక్గా ఎవరికైనా సరే మన స్కిన్ టైప్ ఏంటో ఫస్ట్ తెలిసి ఉండాలన్నమాట. స్కిన్ టైప్ని బేస్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేసినట్టయితే వాటి యొక్క రిజల్ట్ కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట. ఓకేనా? సో మీ స్కిన్ టైప్ ఏంటో మీకు తెలియలేదు అనుకుంటే మన ఛానల్లో ఒక వీడియో ఉందన్నమాట స్కిన్ టైప్ గురించి. అది చూడండి. దాని త్రూ మీరు మీ స్కిన్ అనేది ఏ స్కిన్ టైప్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో నాదైతే బేసికల్గా ఆయిలీ స్కిన్ టైప్ అనమాట. సో నేను నా స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తాను అనమాట. సో నా స్కిన్ కేర్ రొటీన్లో నేను ఏమేమి స్టెప్ ఫాలో అవుతాను అంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట, ఆర్ఎల్స్ ఫేస్ వాష్. ఓకేనా? నేను ఫస్ట్ క్లెన్జర్ అనేది యూజ్ చేస్తాను. దీని యొక్క క్లెన్జర్ అనేది సెటఫిల్ క్లెన్జర్ అనేది యూజ్ చేశాను అనమాట. సో ఇది ఆయిలీ స్కిన్ బేస్డ్ అనమాట. సో నేనైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్లెన్జర్ కన్నా కానీ ఫేస్ వాష్ బెస్ట్ అని చెప్తాను అనమాట. ఎందుకు అంటే అందులో ఫోమ్ అనేది ఎక్కువగా ఉన్నూరుకు వస్తుంది కదా. సో దానివల్ల మనకి ఉన్నటువంటి డర్ట్ కానీ గ్రీజీగా ఉంటుంది కదా, జిడ్డుగా మొత్తం కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ లో కూడా ఎక్కువగా గ్రీజీగా ఉంది అనుకున్న వాళ్ళు ఫేస్ వాష్ యూజ్ చేయడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు వింటర్ కాబట్టి ప్రజెంట్ నా స్కిన్ అంత గ్రీజీ అవ్వదు కాబట్టి నేను క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. అరెస్ నా ప్రిఫరెన్స్ని బట్టి నేను ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి డర్ట్ కానీ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది అనమాట. మన స్కిన్ అనేది ఫేస్ అనేది నీట్గా అవుతుంది, డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సీరం అనమాట. సో నేను ప్రజెంట్ అయితే విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాను అనమాట. మినిమలిస్ట్ వల్ల విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే స్కిన్ మనకి బూస్టప్ అయ్యేలా చేస్తుంది, గ్లో ఉండేలా చేస్తుంది అనమాట. మనకి ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీ స్కిన్ ప్రాబ్లం బట్టి, ఓకేనా, మీ స్కిన్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ సీరమ్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే విటమిన్ సి సీరం అనేది, అంటే నా స్కిన్ ఇప్పుడు డల్గా ఉంది, సో నాకు కొంచెం గ్లోగా కనిపించాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు విటమిన్ సి సీరం అనేది కొంచెం గ్లోగా కనిపిస్తుంది అనుకుంటున్నాను కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను యూజ్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీ స్కిన్కి ఏదైతే నీడ్ ఉందో దాన్ని బట్టి మీరు ప్రొడక్ట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు కన్నా వీటి యొక్క సీరమ్స్ కానీ ఏవి యూజ్ చేయాలి, మాయిశ్చరైజర్స్, అలాగే ఏవి ఎలా యూజ్ చేయాలి అనేది మీకు కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట. నేను డెఫినెట్గా మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కూడా డీటెయిల్గా వీడియో అనేది చేస్తాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. నాది ఆయిలీ స్కిన్ టైప్ కాబట్టి మీరు చెప్పినట్టు నేను జెల్ బేస్డ్ అండ్ మ్యాట్ఫై ఉన్నటువంటి లేదా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ ఇట్లాంటివి చూస్ చేసుకుంటాను అనమాట. నేను ఎక్కువగా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఫినిష్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేనైతే పాండ్స్ జెల్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తాను అనమాట. అదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. పాండ్స్ది మనకి బడ్జెట్లో వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. బట్ నేను ఇది న్యూగానే స్టార్ట్ చేశాను, ఇది కూడా బాగుంది అనమాట. సో దీని యొక్క మాయిశ్చరైజర్ అనమాట. మాయిశ్చరైజర్ ఏంటంటే మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది, మన స్కిన్ హైడ్రేట్ చేస్తుంది, అండ్ మన స్కిన్ యొక్క ఒక బ్యారియర్కి ఒక ప్రొటెక్షన్ లేయర్లా కూడా ఉంటుంది అనమాట. సో కొంతమంది అనుకునే మిత్ ఏంటంటే ఆయిల్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేయక్కర్లేదు అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదండి. ఆయిల్ స్కిన్ ఉన్న, డ్రై స్కిన్, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే మాయిశ్చరైజర్ యూజ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది అనమాట స్కిన్కి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి
సన్ స్క్రీన్ అండి నా ఫేవరెట్ అండి. అసలు నేను నిజంగా చెప్తున్నాను, నా స్కిన్ కేర్లో నేను ఇవన్నీ యూజ్ చేయకపోయినా కానీ సన్ స్క్రీన్ మాత్రం డెఫినెట్గా యూజ్ చేస్తానండి. మీరు కూడా అండి ఇవన్నీ కూడా అఫోర్డ్ చేయలేము, లేకపోతే ఇవన్నీ ఫాలో అవటం ప్రాసెస్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఒక మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ అన్న అప్లై చేసుకోండి. డే టైంలో మీరు ఇండోర్లో ఉన్నా అవుట్డోర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఏసీ రూమ్స్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలండి. డెఫినెట్గా యూజ్ చేయాలి మీరు అనేది సన్ స్క్రీన్ అనేది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన స్కిన్కి. ఒక ప్రొటెక్షన్ మనకి డస్ట్ నుంచి వస్తుంది ప్రొటెక్షన్ అనేది. అలాగే మనకి యూవీ సన్ నుంచి వచ్చేటట్టు యూవీ రేస్ నుంచి కానీ మన ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వీటి యొక్క రేస్ నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ గురించి కానీ ఏ ప్రొడక్ట్ గురించి అయినా కానీ మీకు డీటెయిల్డ్గా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో నేను ఇది నాకు ఇంకా అదర్ బ్రాండ్స్ కూడా నేను ట్రై చేశాను, బట్ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదండి. నా స్కిన్కి నాకైతే వర్కౌట్ అవ్వలేదు అసలు. నాకు ఇది డర్మాకో వాళ్ళది నాకైతే మస్తుగా సెట్ అయింది నా స్కిన్కి, ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. నేను ఇంకా ఇది తప్ప వేరేది యూజ్ చేయాలన్నా నా స్కిన్కి అసలు ఏది సెట్ అవ్వదు. ఇదైతే నాకు బాగా సెట్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి అనమాట. సో మీకు కనుక ఇవి ప్రొడక్ట్స్ గురించి కానీ ఓకేనా, మీకు ఇంకా స్కిన్ కేర్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు నాకు మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట. సో నేను వాటి గురించి డౌట్స్ అనేవి మీకు ఏమైనా ఉన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ప్రొడక్ట్స్ గురించి కూడా ఇంకా మీకు డీటెయిల్గా చెప్తాను. అలాగే ఓకే అండి, ఈ రోజు వీడియో వచ్చేసి ఇది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇంకా మీకు స్కిన్ కేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్గా కావాలి అనుకున్నా కానీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఏమి యూజ్ చేయాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమి యూజ్ చేయాలి, ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో త్రూ మీకు ఆన్సర్ అనేది ఇస్తానమాట. ఆర్ఎల్స్ మీకు కామెంట్ బాక్స్లో రిప్లై కూడా ఇస్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Don't forget to press the bell icon. Thank you for watching.